ప్రేక్షకులకు అందరూ నమస్కారాలండి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కానీ అంతకుముందు ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ భారతీయుల యొక్క సంపద అంటే బంగారాన్ని ఈ దేశంలో చాలా ఎక్కువ ఉత్పత్తి అయ్యేది. దానికి సుశ్రుత సంహితలో రసవాదం అనే అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది. అయితే రసవాదాన్ని కానీ మేము ఎంకరేజ్ చేయడం అనేది మా ఉద్దేశం కాదు. శాస్త్రాల్లో మన మూలికలకి బంగారం తయారీకి ఉన్నటువంటి విజ్ఞానాన్ని మేము చెప్పబోతున్నాం. ఈరోజు చాలామంది రసవాదం పేరుతో పరిశోధనలు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళకి గురువుల దగ్గర ఉండిపోయినటువంటి విజ్ఞానం అనేది అంతా లేదని, అదేవిధంగా నలంద యూనివర్సిటీలో ధర్మగంజ్ యొక్క లైబ్రరీని కాల్చడం వల్ల 3 నెలలు కాలైంది. అదేవిధంగా బక్తియార్ ఖిల్జీ మంటలేసుకోవడానికి చలి కాసుకోవడానికి 6 నెలల్లో మన తాళపత్రాలను కాల్చిన విషయం మీకు తెలుసు. అయినప్పటికీ కొన్ని శాస్త్రాల్లో ఉన్నటువంటి పసుపు మోదుగా ఈ యొక్క స్వర్ణ పలాసు యొక్క ఒక శ్లోకాన్ని మీకు చెప్పి దాన్ని ఏ విధంగా బంగారం తయారీలో అంటే రసవాదంలో వాడారనే విషయాన్ని శాస్త్రాల్లో ఉన్నది మాత్రమే మేము చెప్పదలిసాము. ఇది మేము సొంతంగా చెప్పింది కాదు. బ్రహ్మ పుష్ప రసే నేనవ మర్దయే గంధకం శుభం తదాచ పాదం చైవ భూతకాశి రసేశుచం తద్దేవో గుణికాం కృత్యాచాయ శుష్కం చ కార్యేత్ రక్తపాటి వర్ణమ ద్వే స్థిత సంధిం చ బంధయేత్ గజపుటేగ్నిన దహ్యాభస్మి భవతి నిర్మలం మాస మాత్రం క్షేపే భస్యం తామ్రం భవతి కాంచనం. దీని యొక్క అర్థం ఏంటంటే, తామ్రం అంటే రాగిని బంగారంగా మార్చడానికి పసుపు మోదుగ వర్ణము గల మోదుగ పుష్పముల రసమయందు స్వచ్ఛమైన గంధకమును వేసి అంటే సల్ఫర్ను వేసి బాగా మర్దించవలను అంటే బాగా కలపవలను. అదేవిధంగా తెల్లవావుల పూల యొక్క రసమునందు పాదరసమును మర్దించి ఈ రెండింటిని కలిపి గుళికా చేసి నీడలో బాగా ఎండించిన పిదప ఎర్ర చిత్రమూలము యొక్క ఆకుల మధ్యయందుంచి సంధి బంధనం గావించి గజపుటమునందు అగ్నిచే దహింపచేయక నిర్మలమైన భస్మము సిద్ధించగలదని రాగిని కరిగించి మాస ప్రమాణము గల పై భస్మమునందు వేసిన ఎడల ఆ రాగి కాంచనముగా మారగలదని అంటే బంగారంగా మారగలదని శాస్త్రము చెప్తుంది. ఈ సంస్కృత శ్లోకం మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ సంస్కృత శ్లోకంలో మనం పాదరసాన్ని గంధకాన్ని అలాగే తెల్లవావుల యొక్క పువ్వులు ఎర్ర చిత్రమూలమును ఉపయోగించి రసవాదం చేసినటువంటి విషయాన్ని మీకు సమాచారంగా మాత్రమే మేము ఇవ్వబోతున్నాం. అంటే ఇంత మంచి సంపద, ఇంత మంచి వారసత్వ సంపద మన శాస్త్రాల్లో ఉందని చెప్పడానికి మాత్రమేనని మీకు తెలియజేస్తూ దీన్ని మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోమని కానీ ప్రతి ఒక్కరు రసవాదంలో దిగమని మా ఉద్దేశం కాదు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ కృష్ణ మహేశ్వర్ యాదవ్.